నీకు వైషుకి పెళ్ళైన తర్వాత వాళ్ళు నీకోసం తిరిగొస్తే సూర్యతో నేను ఒంటరిగా బయటికి వెళ్ళానని వణికిపోతున్నట్టుంది. నిన్నీ మాత్రం టెన్షన్ పెట్టాల్సిందే సునందా. నేను సూర్యతో ఏం చెప్పుంటాననే కదా నీ భయం. ఆ భయాన్ని కాసేపు అలాగే ఉండని. జానకి జానకి జాగ్రత్త. ఏమైంది? జాగ్రత్త. అరే జాగ్రత్త. డాక్టర్ ఏమన్నారు జానకి? బిడ్డకి ఏ ప్రమాదం లేదు కదా? ఏం ప్రమాదం లేదండి. అయినా మీ అంత మంచివాళ్ళు నేను నా బిడ్డ బావుండాలని కోరుకుంటుంటే ఆ దేవుడు మాత్రం ఎలా కాదంటాడు. అందుకే బిడ్డకి గాని నాకు గాని ఎలాంటి ప్రమాదం జరగనివ్వలేదు. అన్నిసార్లు అదృష్టం మనవైపే ఉంటుంది అని అనుకోకూడదు జానకి. అప్పుడప్పుడు అంచనాలు తారుమారవుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తప్పకుండా మీరు చెప్పాక పాటించకుండా ఉంటానా? నువ్వు వెళ్ళమ్మా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. సూర్య, ఒకసారి నాతో రా. రామ్మా. ఎక్కడికత్తా? నా రూమ్లో ఫ్యాన్ సరిగ్గా పనిచేయడం లేదమ్మా, చెక్ చేయాలి. దా. ఆ మాత్రం దానికి సూర్య ఎందుకండి? రే అంజీ, పెద్ద ఇంటికొచ్చిన అతిథి రూమ్లో ఫ్యాన్ తిరగడం లేదంటే పట్టించుకోకుండా ఏం చేస్తున్నావురా? అయ్యో, అమ్మగారు నాకు చెప్పలేదే. లేకపోతే నేను చేయకుండా ఉంటానేంటి? ఏంటమ్మగారు? అంజీ, నువ్వు అందుకోలేవు. అందుకోలేకపోతే టేబుల్ వేసుకుంటాడులేండి. మాకు పని చెప్తే బావుండదు అని మీరు మొహమాట పడుతున్నట్టున్నారు. అది మాకు అర్థమైంది. మనసులో అలాంటి ఆలోచనలు ఏమి పెట్టుకోకండి. రే, వెళ్ళి ఆ ఫ్యాన్ సంగతి చూడరా. సూర్యబాబు, మీరు పదండి. పర్లేదంజీ, నేను చూసుకుంటాను. మీరు పదండి. మీరు పదండి. సునందా, సూర్యతో నేనేం మాట్లాడుంటానా అని ఆరా తీయాలని ఆరాటపడుతున్నావా?
నీ కంగారు అంత సులభంగా తగ్గిపోతే ఎలా? బాలు, స్క్రోల్ ఏవో లూజ్ అయ్యాయంట, కొంచెం బిగించరా. పలుపులైనా ట్రాన్స్ఫార్మర్ ఇట్టి బిగించేస్తాను, మీరు రండి. జానకి, పెద్దయ్యా, జానకి ఏం కాలేదు కదా? డాక్టర్ ఏమన్నారు? సమస్య ఏం లేదు కదా? ఏం కాలేదమ్మా, జారి పడ్డం వల్ల కాస్త నొప్పిగా అనిపించిందంతే. కాస్త జాగ్రత్తగా ఉండాలి కదమ్మా, నిండు కడుపుతో ఉండావు. ఇటైతే అట్టా. ఏం కాలేదులే పెద్దయ్యా. ఈ బిడ్డని కాపాడుకోవడానికి ఎన్ని కష్టాలు అనిపించినావమ్మా. ఇదిగో, నువ్వేం బాధపడాల్సిన పనిలే. కన్న తండ్రిని కాకపోయినా కన్న కూతుర్లా చూసుకుంటాను. నువ్వు ఇంటి పనులన్నీ మానేసి జాగ్రత్తగా ఉండాలా. ఇదిగో భవానీ, ఈ రోజు నుంచి జానకి ఏ పని చేసినా నువ్వు ఒప్పుకోబాకా. జానకి నాకు కూడా కూతురే, ఆ మాత్రం తెలీదా ఏంటి? పాపం, కష్టాలు కన్నీళ్లే తప్ప ఏ ముచ్చటా చూసుండదు. యాండి, జానకి మన చేతుల మీదుగా శ్రీమంతం జరిపిద్దామండి. ఎంత తీయని మాట చెప్పినావు భవానీ. మన ఇంట శుభకార్యం జరిగి ఎన్నో ఏండ్లు అవుతా ఉండది. నా ఇంటికి సంతోషం తెచ్చిన జానకిదే ఈ ఇంట్లో మొదటి పండుగ అవుతా ఉండదంటే నాకంతకంటే ఆనందం ఏముంటది? తప్పకుండా చేద్దాం భవానీ. జానకి, జానకి, నిన్ను చూస్తుంటే చాలా బాధేస్తుందమ్మా. ఏ ఆడదైనా ఇలాంటి సమయంలో భర్త తోడుగా ఉండాలని కోరుకుంటుంది. కాని ఆ భగవంతుడు నీకు అవకాశం ఇవ్వలేదు. మాకు చెప్పకపోయినా లోపల నువ్వెంత బాధపడుతున్నావో సాటి ఆడదానిగా నేను అర్థం చేసుకోగలను. నువ్వు బాధపడకు. పెద్దిరెడ్డి గారు, నాకు తెలిసి మన బలవంతం మీద జానకి సీమంతానికి ఒప్పుకుంటుందేమో గాని నిజానికి తన మనసు ఒప్పుకోవడం లేదు. అయినా ఎలా ఒప్పుకుంటుందండి? అసలు సీమంతం చేసుకునేదే భర్త తన చేతులకి గాజులు తొడగాలని,
భర్త ఆశీర్వాదం తీసుకోవాలని, తనకు పుట్టబోయే బిడ్డని భర్త కళ్ళల్లో చూసుకోవాలని. ఆ భర్తే లేకుండా ఎలా ఎలా ఒప్పుకుంటుంది? ఏమ్మా జానకి, నీకు సీమంతం జరిపించమంటావా? భర్త లేకుండా నీకు సీమంతం జరిపించమంటావా? వద్దమ్మా. చూసారా తను ఎంత బాధపడుతోందో? నాకైతే తన బాధ చూసిన తర్వాత ఈ సీమంతానికి నా మనసైతే ఒప్పుకోవడం లేదండి. నిజమేనండి, నాక్కూడా సునంద చెప్పిందే నిజమనిపిస్తుంది. భర్త లేకుండా శ్రీమంతం చేసి తనని బాధ పెట్టే కన్నా చేయకుండా ఉండడమే మంచిదనిపిస్తుంది. తన ముఖంలో సంతోషం చూడడం కోసమే ఈ సీమంతం చేద్దామనుకున్నాం. అట్లాంటిది తనే బాధపడతా ఉంటే మనకి సంతోషం ఏడుంటది? వద్దులే. ఒక నిమిషం మావయ్య. అత్తయ్య, అసలు సీమంతం ఎందుకు చేస్తారు? 10 మంది ముత్తైదువులు కలిసి బొట్టు పెట్టి గాజులు వేసి మనస్ఫూర్తిగా దీవిస్తే తల్లి పుట్టబోయే బిడ్డ క్షేమంగా ఉంటారని, అంతేకాకుండా మేమంతా నీకు తోడుగా ఉన్నామని ధైర్యం చెప్పడానికి చేస్తారు. కదా, ఏ సీమంతం చేస్తే తను బాధపడుతుందని మనం అనుకుంటున్నామో అదే సీమంతం చేసి తన భర్త లేకున్నా మనమందరం ఉన్నామన్న ధైర్యం తనకివ్వాలి. కడుపులో బిడ్డను మోస్తూ ఎన్నో కష్టాలు భరిస్తూ భర్త తోడుగా లేకున్నా ఆత్మస్థైర్యంతో తన బిడ్డ కోసం బతుకుతుంది. ఆ బిడ్డ కోసం బతికే జానకి కోసం ఈ సీమంతం జరిపిద్దాం. భర్త లేకపోతే ఏంటి మావయ్య, మనం లేమా? తన కంటి నుంచి కన్నీటి చుక్క కూడా జారకుండా చూసుకుందాం. అది కాదు సూర్య,
భర్త దీవించకపోతే అది మంచిది కాదమ్మా. భర్త దీవించకపోతే ఏంటి, మనం దీవిద్దాం. పది మంది ముత్తైదువులు మనస్ఫూర్తిగా దీవిస్తే తను బావుంటుంది, తనకి పుట్టబోయే బిడ్డ బావుంటుంది, ఎక్కడో ఉన్న తన భర్త కూడా బావుంటాడు. మావయ్య, మన కోసం ఇంత చేసిన జానకి సీమంతం చేసి తన రుణం తీర్చుకుందాం మావయ్య. కష్టాలతో కదులుతున్న జానకి జీవితానికి సంతోషాన్ని పరిచయం చేద్దాం. ఈ సీమంతం జరిపిద్దాం మావయ్య. శభాషలుడు, చాలా మంచి మాట చెప్పినావు. నీ కోరిక ప్రకారమే జానకి శ్రీమంతం ఘనంగా జరిపిద్దాం. రే చిన్నా, రే పొద్దున పూజారి గారిని రమ్మని కబురు పెట్టు. అట్నే అన్నా. అన్నా, అట్నే వైశ్యు శ్రీరాముల నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిద్దామన్నా. ఏం అల్లుడు, పనిలో పనిగా నిశ్చితార్థం కూడా జరిపించేద్దామా? ఏందల్లుడు, మాట్లాడు. ఒక్క నిమిషం మావయ్య. అత్తయ్య, ఒకసారి నాతో రావా? ఏమైంది సూర్య? వైశ్యుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న తర్వాత నిశ్చితార్థానికి నా పర్మిషన్ కావాలంటున్నావేంటి? వైశ్యుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అత్త, కానీ నన్ను చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడిన నీ పర్మిషన్ కూడా నాకు ముఖ్యమే. అంటే నేను వద్దు అంటే ఈ పెళ్లి చేసుకోవడం మానేస్తావా? కారణం సరైందైతే ఈ క్షణమే పెళ్లి ఆలోచన మానుకుంటానత్తా. ఎందుకంటే తెలిసి తెలియని నా నిర్ణయాల వల్ల ఎవరు బాధపడినా నేను తట్టుకోలేను. నా మాట మీద ఈ నిశ్చితార్థం ఆగిపోతుందంటే అంతకంటే సంతోషమే ఉంటుందిరా. కాని నా వల్లే నిశ్చితార్థం ఆగితే పెద్దిరెడ్డి నన్ను వదిలిపెట్టడు. ఆ తప్పు నేను చేయను. నా మాట నీకెంత ముఖ్యమో, నువ్వు నన్ను ఎంత నమ్ముతున్నావో తెలియజేశావు. అది చాలు. ఏంటత్తా మాట్లాడమే? నువ్వడిగిన ప్రశ్నకి సమాధానం గాని, ఈ పెళ్లి ఆపడానికి కారణాలు గాని ఎంత ఆలోచించినా నాకు దొరకడం లేదు నాన్న. అయితే నేను ఈ పెళ్లి చేసుకోవచ్చా?
నిరభ్యంతరంగా. నిన్నొక విషయం అడగనా అత్త? అడగరా? నేను గతంలో ఎవరినైనా ప్రేమించానా? ఎవరైనా అమ్మాయికి నేను నీవాణ్ణని మాటిచ్చానా? అగ్నిసాక్షిగా తాళి కూడా కట్టావు. నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించని మావయ్య.